అనెత్తుటి మరకలకు 60 ఏళ్ళు నిండెను, అనెత్తుటి మరకలకు 60 ఏళ్ళు నిండెను. తెలంగాణ సాయుధ పోరాటపు గురుతులై అనెత్తుటి మరకలకు 60 ఏళ్ళు నిండెను. తెలంగాణ సాయుధ పోరాటపు గురుతులై నలుగున్నర వేల మరుల త్యాగము. అనెత్తుటి మరకలకు 60 ఏళ్ళు నిండెను. తెలంగాణ సాయుధ పోరాటపు గురుతులై అనెత్తుటి మరకలకు 60 ఏళ్ళు నిండెను. తెలంగాణ సాయుధ పోరాటపు గురుతులై రాయికో చరిత రక్తపు సిరాచుక, రాయికో చరిత రక్తపు సిరాచుక. ఏ ఇంట పూసెనో ఎర్రని మందారాలు. అనెత్తుటి మరకలకు 60 ఏళ్ళు నిండెను. తెలంగాణ సాయుధ పోరాటపు గురుతులై అనెత్తుటి మరకలకు 60 ఏళ్ళు నిండెను. తెలంగాణ సాయుధ పోరాటపు గురుతులై ఒక్కొక్క రాయి మలిచి చెక్కితే అది శిల్పము, ఒక్కొక్క రాయి మలిచి చెక్కితే అది శిల్పము. ఎందరో అమరుల త్యాగాల రూపము. అనెత్తుటి మరకలకు 60 ఏళ్ళు నిండెను. తెలంగాణ సాయుధ పోరాటపు గురుతులై అనెత్తుటి మరకలకు 60 ఏళ్ళు నిండెను. తెలంగాణ సాయుధ పోరాటపు గురుతులై దొడ్డి కొమరయ్య బందగి ఐలమ్మలు, దొడ్డి కొమరయ్య, దొడ్డి కొమరయ్య బందగి ఐలమ్మలు, దొడ్డి కొమురయ్య బందగి ఐలమ్మలు. సాయుధ సమరానికి అసువులు బాసినరో. అనెత్తుటి మరకలకు 60 ఏళ్ళు నిండెను. తెలంగాణ సాయుధ పోరాటపు గురుతులై అనెత్తుటి మరకలకు 60 ఏళ్ళు నిండెను. తెలంగాణ సాయుధ పోరాటపు గురుతులై. అన్నా నిజంగా ఈ కార్యక్రమాన్ని అమరవీరుల పాటతో తలుచుకోవడం అనేది చాలా మంచి శుభ పరిణామం. ఎందుకంటే అమరుల త్యాగాలు వెలకట్టలేనివి. వాళ్ళు జీవితాన్ని త్యాగం చేసిన అమరవీరులకు నిజంగా మరొకసారి జోహార్లు అర్పిస్తూ. అన్న మీది ఎక్కడి నుంచి వచ్చిర్రు? అన్న మాది ఉమ్మడి వరంగల్ జిల్లా, మాది కొడకండ్ల మండలం, కొడకండ్ల గ్రామం. ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి జిల్లాల్లో జనగామ జిల్లా, కొడకండ్ల మండలం, కొడకండ్ల విలేజ్ నుంచి వస్తారా. అన్న ఎన్ని రోజులు అవుతుంది పాడబట్టి? నేను దరిదాపు 2001 నుంచి నా ఆట ప్రస్థానం స్టార్ట్ చేయడం జరిగిందన్న. ఎట్లొచ్చినావు నీ పాటలకు? నన్ను తీసుకురావడానికి మా గురువు గారు అయినటువంటి మొకిరాల ఉద్రసీన్ అనేటువంటి మా గురువు గారి ద్వారా నేను ఆ యొక్క ఆటను పరిచయం చేసింది ఆయన ద్వారానే నేను ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాల్లో ప్రస్థానం మొదలుపెట్టిన. ఆయనతో పాటే ఆయన తీసుకువెళ్ళినటువంటి అన్ని ప్రోగ్రాంలలో నేను పార్టిసిపేట్ చేస్తూ పాట ద్వారా అందరికీ పరిచయం అయ్యి ఈనాడు పాట ద్వారానే ఈరోజు బీఆర్కే న్యూస్ ఛానల్ దాకా రావడం జరిగిందన్న. అంటే ఆయన కూడా సింగరేనా? ఆయన అభ్యుదయ కళారంజనికి వ్యవస్థాపకులు. ఆయన కూడా మంచి మిమిక్రీ ఆర్టిస్టు. ఆయన ద్వారా ఎంతోమంది కళాకారులకు మరి అవకాశాలు ఇచ్చిండు. ఆయన యొక్క సంస్థ నుంచి ఈరోజు మంచి వేదికల మీద పనిచేస్తూ ఈరోజు ఆయన ద్వారా వచ్చినటువంటి వాళ్ళల్లో చాలామంది ఆయన శిష్యరకం నుంచి వచ్చినటువంటి చాలామంది ఉన్నారు. అందులో కొంతమంది పేర్లు అయితే మనకు తెలుసు. అందులో గిద్ద రామనరసయ్య కానీ, జబర్దస్త్ రాజమౌళి గారు కానీ, సో అలాంటి వాళ్ళు కొంతమంది పెద్ద వాళ్ళు ఆయన ద్వారా ఆయన శిష్యరికం నుంచి వచ్చినటువంటి ఎంతోమంది ఉన్నారన్న. అందులో నేను ఒకరిగా ఈరోజు రావడం జరిగింది. ఎన్ని రోజులు చేసిరన్న ఆర్గనైజేషన్లో పని? నేను దరిదాపు 15 సంవత్సరాలు అభ్యుదయ కళారంజన్లో పనిచేస్తూ వచ్చినాను. కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో నుంచి పనిచేస్తూ రావడం జరిగింది. ఇప్పుడు తొలి దశ ఉద్యమం, మలి దశ ఉద్యమంలో కూడా పనిచేస్తూ రావడం జరిగిందన్న. ఇప్పుడు ఇంకా దాంట్లో పనిచేస్తూనే ఉన్నామన్న. అన్ని సంఘాలతో అన్ని వేదికలను పంచుకుంటూ అప్పుడున్నటువంటి పాత బీఆర్ఎస్ ప్రభుత్వం అయినా ఇప్పుడున్నటువంటి ప్రజాపాలన ప్రభుత్వంలోనైనా అన్ని కార్యక్రమాల్లో కూడా ఆట ద్వారా నాలో శక్తి ఉన్నంత వరకు పాటగాడిగానే జీవిస్తా, పాటగాడిగానే మరణిస్తా అనేదే పాటే నా ప్రాణంగా బతుకుతూ ఈ యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తా ఉన్నాను. తెలంగాణ ఉద్యమంలో మీ పాట ఉందా? ఉన్నాను.
ఒక్కసారి ఏం పాట పాడారు మీరు తెలంగాణ ఉద్యమం? కొమ్మాలల్లో కోయిలమ్మ అనే పాట పాడాను. ఒక్కసారి అన్న. కొమ్మాలల్లో కోయిలమ్మ పాట పాడుతున్నది, జై తెలంగాణ అన్నది, అలిసిపోయిన లేడీ కూన గంతులేస్తానన్నది, గతే గడతనన్నది. కొమ్మాలల్లో కోయిలమ్మ పాట పాడుతున్నది, జై తెలంగాణ అన్నది, అలసిపోయిన లేడీ కూన గంతులేస్తానన్నది, కలిగతే గడతనన్నది. ప్రాణం పోయమే కా పిల్ల డబ్బునైతనన్నది, దండోర వేస్తానన్నది, ఇప్పుడు పుట్టిన లేడా దూడ చలో చలో మాలల్లో మాలల్లో తెలంగాణ అన్నది, కలిసిపోయిన లేడీ కూన గంతులేస్తానన్నది, కలిగతే గడతనన్నది, గంతులేస్తానన్నది, కలిగతే గడతనన్నది. లేపుతున్నది, విడిగడంత లేని పిచ్చుక పోరు చేస్తానన్నది, పొరు బాటా సైతనన్నది, చెట్టు సేమలన్నీ ఊగి ఊపిరేస్తామన్నయి, ఉద్యమాలు చేస్తామన్నయి, పొడిసేటి పత్తు కూడా పొత్తు మాలల్లో మాలల్లో తెలంగాణ అన్నది, అలసిపోయిన లేడీ కూన గంతులేస్తానన్నది, నేను గచ్చే గడతానన్నది. ఆహా నక్కా బావ జిత్తులాట ఉపాయంతో ఉన్నది, అది చిత్తూ చేస్తానన్నది, నక్కా బావ జిత్తులాట తెలంగాణ సమరానికి సాలువ సై అన్నది, అది సవాల్ చేస్తానన్నది, పావురాలు ఏకమయ్యి పురుదస్తానన్నయ్య, పాడుకుంటామన్నయ్య, జీవరాశుల కటయి ముక్క పట్టుకున్నట్టే చేలు వలుకుర్రా మాలలో మాలలో పాట పాడుతున్నది, తెలంగాణ అన్నది, అలసిపోయిన లేడీ కూన గంతులేస్తానన్నది, నేను గచ్చే గడతానన్నది. నరుమడిలో నిరునైత వటవంచమన్నది, మగువంకాలు అడుగుతున్నాయి, గోదారమ్మ కృష్ణమ్మ కదిలి వస్తానన్నయి, కన్నీరొద్దంటున్నాయి, చల్లగాలి వీచి పరుగు ఊపిరైతనన్నయి, అవి పురుడు పోసుకున్నాయి, పండు వెన్నెలగాచి పల్లె నడుగుతున్నాయి, తెలంగాణంట ఉన్నది మాలలో మాలలో తెలంగాణ అన్నది, అలసిపోయిన లేడీ కూన గంతులేస్తానన్నది, నేను గచ్చే గడతానన్నది. అన్న అన్న ఒక్కసారి మళ్ళా తెలంగాణ ఉద్యమాన్ని కళ్ళ ముంగట చూపించారు. ఎన్ని వేదికలు పంచుకొని ఉంటారన్న తెలంగాణ ఉద్యమంలో? అన్న దరిదాపు నేను ఒక 600 వేదికలను పంచుకొని తెలంగాణ ఉద్యమంలో నుంచి పాట ఆటగా ప్రస్థానం చేసి, గ్రామాలలో నుంచి జిల్లాలలో నుంచి స్టార్ట్ చేసి రాష్ట్ర స్థాయి వరకు ఈరోజు తెలంగాణ 33 జిల్లాలలో ఉన్నటువంటి ఉద్యమ నిరుద్యోగ కళాకారుల సంఘంలో పనిచేస్తూ ఇప్పటి వరకు నా పాట ప్రస్థానం కొనసాగిస్తూ ఉన్నా. అభ్యుదయ కళారంజన్లో 15 ఏళ్ళ ప్రస్థానం, మరి ఆ ప్రస్థానంలో పాటతోటే పయనిస్తూ మరి ఈరోజు మారుమూర గ్రామం నుంచి విచ్చేసి ఈరోజు రాష్ట్ర స్థాయిలో నేనంటూ ఒక ప్రత్యేకంగా ఉండాలనేటువంటి దిశానిర్దేశం చేసుకొని ఈరోజు తెలంగాణ కళావేదికలో రాష్ట్ర కార్యదర్శిగా, కార్యనిర్వాహక కార్యదర్శిగా రాష్ట్ర దాంట్లో పనిచేస్తూ, మరి అదేవిధంగా ఉద్యమ ప్రస్థానంలో కూడా ఈరోజు అందరి మన్ననలు పొందుకుంటూ, అందరి ప్రేమాప్యాయతలను పంచుకుంటూ, అన్ని వేదికలను పంచుకుంటూ పాట ద్వారానే ముందుకు పోతా ఉన్నాను. ఎట్లా మీ ఇంట్లో సపోర్ట్ మంచిగా చేస్తారా అన్న? అంత అమ్మ నాన్న నుంచి వచ్చినటువంటి వారసత్వం అన్న. పాడతారన్న? నాన్న పాడతాడన్న, నాన్న కూడా పాడుతూ ఉండేది పాటలు. ఆ పాటల క్రమంలోనే నేను నాన్న పాడుతున్నటువంటి క్రమాన్నే నేను పాడుకుంటూ వచ్చినాను. ఎంత చదువుకున్నారు? నేను డిగ్రీ అయిపోయిందన్న, పీజీ చేద్దాం అనుకున్నా, కానీ ఇక అనివార్య పరిస్థితులు, కుటుంబ నేపథ్యం ఇక అట్లా. డిగ్రీ చదువుకొని ఇంకా ఈ గోసి గొంగడి అన్న ఇట్లా ఎప్పుడు మీకు ఇట్లా అనిపించలేదా? ఇంకా అనిపిస్తుంది అన్న, అంటే బాధ అనేది, ఆవేదన అనేది అనిపిస్తుంది. కానీ నాకంటే ముందు నా వెనుక తరంలో నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఈరోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డాక్టర్లు, టీచర్లు,
నా క్లాస్మేట్స్ కూడా చాలామంది, నా బెంచ్ మేట్స్ కూడా 97, 98 బ్యాచ్లో నా క్లాస్మేట్స్ అంతా కూడా మంచి టీచర్లు, ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి ఒక 20-25 మంది టీచర్స్ అంతా నా క్లాస్మేట్స్. అందులో నేను ఒక పాటగాడిగా, ఆటగాడిగా రావడం చాలా సంతోషం అనిపిస్తుంది ఒక్కోసారి. సో అప్పుడప్పుడు బాధ కూడా అనిపిస్తూ ఉంటుంది, నేను కూడా చదువుకొని ఉండుంటే సో అనే ఆలోచన అనిపిస్తుంది అప్పుడప్పుడు. కానీ ఎందుకో పాట ద్వారా కొంచెం ఉన్నటువంటి ఫీల్ని పక్కన పెట్టేసి పాట ద్వారానే మనం పయనం చేయాలి, పాట ద్వారానే మనం సమాజంలో ఏదో ఒకటి చేయాలి మన వంతుగా అనేటువంటి ఆలోచన అన్న. సో ఓకే, నెక్స్ట్ ఏం పాట పాడబడుతుంది అన్న? నెక్స్ట్ మన మహనీయులను తలుచుకొని, ఎందుకంటే నిన్నటి దినంనే జ్యోతిరావు పూలే గారి అయిపోయింది, రేపు అంబేద్కర్ జయంతి ఉంది కాబట్టి వాళ్ళ పాట ద్వారా. ఓకే సార్.